సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'జగపతి బాబు' గారు కాస్త చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఒక న్యూస్ వచ్చింది ఆయనకి సంబంధించి. సాహితీ ఇన్ఫ్రా నుంచి ఆయనకి అకౌంట్‌కి కోట్లల్లో వచ్చి పడ్డాయని జెప్పేసి ఇలా వార్తలైతే సర్క్యులేషన్స్‌లో ఉన్నాయి. అదొక స్కామ్ జరిగింది సాహితీ వాళ్ళది. దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ 'జగపతి బాబు' గారిది కూడా ఉంది. ఈడీ ఆయన్ని ఇప్పుడు విచారిస్తుంది అంటూ వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఏంటి స్కాము? మరి దీనికి 'జగపతి బాబు' గారికి ఏంటి సంబంధం? మీరేం చెప్తారు సార్ దీని అంటే గురించి? సాహితీ ఇన్ఫ్రా అంటే ఈ అపార్ట్మెంట్స్, విల్లాస్ హ్మ్. కడతాము అని చెప్పేసి డెవలప్మెంట్‌కి స్థలాలు తీసుకుని, ప్రాజెక్టులు అనౌన్స్ చేసి, జనాలను గ్యాదర్ చేసి, ఇలా ఒక బిల్డర్‌గా అంటే రియల్ ఎస్టేట్ టు బిల్డర్ కూడా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ అది. కాబట్టి ఆ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటిని ఎండార్స్ చేయటం అనేది జగపతి బాబు చేస్తూ వచ్చాడు. ఎండార్స్ చేయటం అంటే ప్రకటనలు చేసాడు వాళ్ళకి. ఈ ప్రకటనలు చేసిన సందర్భంగా ఆయనకి ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చుంటారు. ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుంటారు. ఆ కంపెనీకి జగపతి బాబుకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అది కోట్లల్లో ఉంది అనేది చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే దాదాపు 284 కోట్లు ఆ లెవెల్లో వీళ్ళు జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వసూలు చేయటం అంటే వీళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఆఫర్ లాగా, అంటే ప్రీ లాంచ్ ఆఫర్ ఒకటి ఇచ్చారు. అంటే మేము ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఒక డేట్ చెప్పి ఆ డేట్ కంటే ముందే ఎవరైనా కనుక అమౌంట్లు పే చేస్తే వాళ్ళకి ఈ విల్లా, ఈ అపార్ట్మెంటు ఈ రేటుకి ఇస్తాం అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ని ఈయన ప్రమోట్ చేశాడు, ప్రచారం చేశాడు. దానికి ఫొటోస్ ఇవ్వటం కానీ, యాడ్ చేయటం కానీ ఇవన్నీ చేశాడు. సో ఈయన పేరు మీదుగా జరిగినటువంటి ప్రచారం కోసం వాళ్ళేదో అమౌంట్ పే చేశారు. ఈ ప్రచారం ప్రభావం వలన చాలామంది అక్కడ విల్లాస్, అపార్ట్మెంట్స్ కొనడానికి పేమెంట్లు చేశారు. అలా కలెక్ట్ అయినటువంటి డబ్బులు 284 కోట్లని చెప్తున్నారు ఒక లెక్క. అది మీడియాలో వచ్చినటువంటి ఫిగరే. అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఎన్ని కోట్లు, ఇంకా ఎక్కువే తీసుకుని ఉండొచ్చు కూడా, చెప్పలేము. అంటే జనాల్ని ప్రలోభ పెట్టడం అనేది న్యాచురల్గా చేస్తారు. మీరు ఈరోజు సాయంత్రం లోపు కొనేస్తే రూపాయికి వస్తుంది, ఇదే వస్తువు రేపైతే గనక 1000 రూపాయలకు అమ్ముతాం. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వ్యవహారాలు జనరల్గా బిజినెస్ ప్రమోషన్స్లో ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళు బెదిరించి జనాలను బ్లాక్మెయిల్ చేసి ఒక ఆఫర్ క్రియేట్ చేసి ఆ ఆఫర్ని ఈయన ద్వారా ప్రమోట్ చేసి ఆ ప్రమోట్ అంటే ఈయన చేయటం వల్ల దానికి ఒక బిలీవబిలిటీ వస్తుంది. ఆ బిలీవబిలిటీ ఆధారంగా జరిగినటువంటి వ్యాపారంలో 284 కోట్లు జనం నుంచి కలెక్ట్ చేసి ప్రస్తుతానికి దాన్ని వేరే చోట దాచేసి హైడ్ అయిపోయారు అనేది విమర్శ, ఆ కంపెనీ మీద ఉన్నటువంటి కంప్లైంట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి ఆ స్కామ్కి సంబంధించినటువంటి అంటే లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి ప్రారంభించినటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ అది. ఇప్పుడు వాళ్ళ గురించి వెతుకుతూనే ఇది మెయిన్ వైల్ అసలు జనాల్ని అట్రాక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ ఏమిటి అని చూస్తే జగపతి బాబు సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని వినియోగించుకున్నారు అడ్వర్టైజ్మెంట్ కోసం, ప్రచారం కోసం. కానీ ఆ ప్రచారం కోసం ఈయన్ని వాడుకుని ఆయనకు కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అకౌంట్లో వేశారు. ఒక రకంగా ఆయనకి ఏమన్నా బినామీనా, లక్ష్మీనారాయణకి జగపతి బాబు బినామీనా అనే యాంగిల్లో జనాలకి సందేహం రావడం మొదలైంది. ఆయన ఓన్ చేసుకుని ప్రచారం చేశాడంటే డెఫినెట్గా ఆయనకు కూడా ఏదో వేలో కాలో ఉండుంటుంది దీనిలో అనేది కూడా ఒక డౌట్. ఈ సందేహాలన్నీ జనంలో ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అందుకని ఆ నివృత్తి చేయడంలో భాగంగా ఇప్పుడు ఈడీ ఆయన్ని పిలిచి విచారణ చేసింది. అయ్యా, మీ అకౌంట్లోకి ఇన్ని కోట్లు వచ్చాయి, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, గతంలో ఇదే పని చేయటం వల్ల మీకు ఇంతే వచ్చిందని ప్రూవ్ చేసుకోగలరా అని, ఇలాంటివి దీనికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అది రావటం అనేది జెన్యూనా కాదా అనేది విచారణ. ఆ విచారణ జరిగింది ఆయన మీద. ఆ జరగటం వలన ఇప్పుడు ప్రపంచం మేలుకుంది, ఏదో జరుగుతోంది సంథింగ్. జగపతి బాబు ఇప్పటి వరకు ఏ స్కామ్లోనూ ఎక్కడ ఆయన పేరు బయటకు రాలేదు. కానీ ఈసారి పర్టికులర్గా ఈ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన దానిలో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా మందిని ఇరికించాడు ఆ వెంచర్లో అనేది వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఒకవేళ అది ప్రూవ్ అయితే, సీరియస్గా ప్రూవ్ అయితే, మరి ఈయన దానికి సంబంధించి
బైండ్ ఓవర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఇంకా ఈ పనులన్నీ జరుగుతాయి. అక్కడ దాకా వెడుతుందా లేదా కేసు అనేది పక్కన పెడితే జనాలకి ఇప్పటివరకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఆయన్నైతే విచారణ చేశారు. ఆయన లెక్కలు ఆయన చెప్పుకున్నాడు. అంటే ఇంత డబ్బులు ఎలా వచ్చినాయి, కేవలం అది రెమ్యూనరేషన్ అనే అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా చేసి పెట్టాడా వాళ్ళకి ఈయన, లేదు బినామీగా వ్యవహరించడం వలన ఆ డబ్బులు ఈయన దగ్గర ఏమైనా దాచారా, ఇలా 100 సందేహాలు ఉన్నాయి ఈయన అకౌంట్లో ఉన్న కోట్ల రూపాయల అమౌంట్లకు సంబంధించి. ఇంకొక సందేహం ఏంటంటే ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు సీరియస్గా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ అకౌంట్లోనే వేసుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్న. ప్రొఫెషనల్స్ అయితే ఆ పని చేయరు, మరి వీళ్ళు ప్రొఫెషనల్ కాదా, ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యవహారాల్లోకి వచ్చారా అనేది ఒక సందేహం. ఒక ఇన్ఫ్రాస్ కంపెనీని ఫ్లోట్ చేసి జనాల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించేసి కంపెనీ క్లోజ్ చేసి పారిపోవడం, ఇది సహజంగా అనేక కంపెనీలు చేసే పని వీళ్ళు చేశారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఫేస్ ఆఫ్ ది ఛానల్గా లేకపోతే ఫేస్ ఆఫ్ ది బిజినెస్గా వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి జగపతి బాబు వాళ్ళలాగా పారిపోలేడు కాబట్టి దొరికాడు. దొరికిన జగపతి బాబు ద్వారా పారిపోయిన వాళ్ళ ఆచూకీలు ఏమైనా దొరుకుతాయేమో అనేది ఒక పోలీసు వాళ్ళ ఇంట్రాగేషను. అసలు ఈయన వాళ్ళకి ఎలా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.